శ్రీమాత్రే నమః. దురదృష్టం వెంటాడుతోందని ఆందోళన చెందుతున్నారా? రోజు ఈ 5 పనులు చేయండి. అదృష్టవంతులుగా మారండి. మన దురదృష్టం పోయి మనం అదృష్టవంతులుగా మారాలంటే మనం రోజు చేయవలసిన 5 పనులేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం మనీ లేనిదే ఏదీ జరగదు. అలా డబ్బు లేక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. తమ జీవితం అంతే అంటూ చింతిస్తుంటారు. ఎంత సంపాదించినా సరిపోవడం లేదు. ఈ కష్టాల నుంచి గట్టెక్కేది ఎలా అని మదన పడుతుంటారు. తమ విధిరాత మారేలా చేయి అని దేవుడికి మొక్కులు మొక్కుకుంటారు. గుళ్ళు గోపురాలు తిరుగుతారు. అలా అయినా తమ కష్టాలు తగ్గుతాయని, దురదృష్టం పోయి అదృష్టం వస్తుందని ఆశిస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లగ్జరీగా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అలా ఉంటేనే తాము అదృష్టవంతులం అని ఫీల్ అవుతారు. ఇలానే బ్రతకాలి అని అంతా అనుకున్నా అది కొంతమందికే సాధ్యమవుతుంది. దీనికి కారణం దురదృష్టమే అని భావిస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం ఆస్ట్రాలజీలో ఈ దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులను చేసే చిట్కాలున్నాయి. ఖచ్చితంగా రోజు ఇవి పాటించటం వల్ల మీ జీవితంలోని సమస్యలని తొలగిపోయి మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, అదృష్టం రావాలంటే ఏం చేయాలో చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా, లేక కుటుంబ ఇతర సమస్యలు ఏవైనా ఇబ్బంది పెడుతున్నా ఆదివారం నాడు తాంబూలం చెట్టును పూజించాలని పండితులు సూచిస్తున్నారు. అలా చేసిన తర్వాత కొంత డబ్బును ఆ స్థలంలో ఉంచండి. దీంతో మీ అదృష్టం త్వరగా మారుతుంది. కష్టాలన్నీ తీరుతాయని చెప్తున్నారు. అలాగే మనిషి సరైన దిశలో కూర్చొని ఆహారం తీసుకుంటే జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుందంటున్నారు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని ఆహారం తీసుకోవాలి. అలా తీసుకోవడంలో లక్ష్మి అనుగ్రహం ఆ ఇంట్లో ఉంటుంది అంటున్నారు. అలాగే పూజలో ఉపయోగించే పువ్వులు లేదా ఇతర పదార్థాలను ఎప్పుడు తిరస్కరించకూడదు. అలాగే పూజ చేసిన తర్వాత అయినా లేదా ముందే పువ్వులు ఎండిపోయి ఉంటే వాటిని పారే నీటిలో వేయాలి అంటున్నారు. అది కుదరని పక్షంలో పాతి పెడితే అంతా శుభమే జరుగుతుందని అంటున్నారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టు కింద దీపం వెలిగించాలి. ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుంది. దీంతో పాటు మాత లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని, దానివల్ల త్వరగా ధనవంతులవుతారని పండితులు చెప్తున్నారు. రోజు స్నానం చేసిన తర్వాత ఇంటి ఈశాన్య మూలలో గంగా జలంను చల్లాలి. ఇలా చేయడంతో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.